అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు సూటిగా స్పష్టంగా అనలైజ్ చేసుకుందాం. కంటెంట్ నచ్చితే ఏమంటే నా సిన్సియర్ రిక్వెస్ట్, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లా. 50,000 మంది చూస్తున్నప్పుడు ఈజీగా 15,000 లైక్స్ రావాలి. ఎందుకంటే మీరు డైలీ చూస్తున్నారు. డైలీ చూస్తున్నారంటే కంటెంట్ నచ్చే చూస్తారు. మరి అలాంటప్పుడు లైక్ చేయడానికి ఏముంది? మీరు లైక్ చేయడం వలన మీది 10 పైసలు కూడా ఖర్చు అవ్వదు, 5 పైసలు కూడా ఖర్చు అవ్వదు. పైగా మీరు లైక్ చేయడం వల్ల ఏమవుద్దంటే యూట్యూబ్ ఆల్గారిథం ఈ వీడియోని వేరే వాళ్ళకి చూపిస్తుంది, కొత్త వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. యూట్యూబ్ ఆల్గారిథం చాలా టెక్నికల్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు లైక్ చేయడం ఒకటి నాకు మంచి సొల్యూషన్ అనమాట. ఆ తర్వాత షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు అనేది ఒక పెద్ద వివాదం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో దీనిలో నిన్న మనం చెప్పుకున్నాం, ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇదిగోండి, ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా చాలా సింపుల్గా ఇదిగో శాంపిల్ నేమ్ ఘీ టెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఏమేమి ఉన్నట్టు సస్పెక్ట్ చేస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఏంటంటే అది బీఫ్ టాలో అండ్ లార్డ్ అంటే పంది కొవ్వు అని చెప్పి నిన్నే నాకు గూగుల్లో చూస్తే తెలిసింది. అలాగే బీఫ్ టాలో కూడా అంటే ఆవు నెయ్యి, ఆ తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు ఉన్నట్టుగా, చేప నూనెలు కూడా ఉన్నట్టుగా అనుమానిస్తూ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఎన్డీడీబీ అనేది ప్రైవేట్ సంస్థ కాదు, ప్రభుత్వ రంగ సంస్థ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక స్ట్రాంగ్ వాదన తెర మీదకి వచ్చిందనమాట. ఇది అదే ఇప్పుడు ఈనాడులో అదే రాశారు, ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. ఇదేం ఘోరం గోవింద, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం, భక్తుల ఇష్టప్రసాదం భారీగా కలిసి తిరుమలను వదలని వైసీపీ భ్రష్టత్వం అని చెప్పి చాలా స్ట్రాంగ్గా రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు, గత ప్రభుత్వంలో తిరుమల అపవిత్రం చేశారు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, జంతు సంబంధిత పదార్థాలు ఏవి వాడారో నివేదికలు చెబుతున్నాయి, ప్రక్షాళన ప్రారంభించాం చంద్రబాబు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆంధ్రజ్యోతిలో కూడా రాశారనమాట. సో ఇదే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ. మరి దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఏమండి, మనందరికీ తెలిసి దొంగతనం చేసిన వాళ్ళు దొరికిపోయినా సరే ఒక వాదన తెర మీదకి తీసుకొస్తారు. అవును మేము దొంగతనం చేసామని ఒప్పుకోరు కదా, వాళ్ళ తరపున వాళ్ళకి ఒక వాదన ఉంటుందిగా. మనది రాజ్యాంగబద్ధమైన దేశం, ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఒక్కరికి కూడా ఒక వాదన, కొన్ని హక్కులు ఉంటాయి. అందులోకి ఒక మనిషి వాళ్ళ వాదన ఉంటుంది. మనిషి తప్పు చేసినప్పుడు దొరికితేనే వాదన తెర మీదకి తీసుకొస్తారు. అందులో ఒక రాజకీయ పార్టీ తప్పు చేసినప్పుడు దొరికితే ఒక వాదన వస్తుందిగా. అందులోకి వైసీపీ లాంటి పార్టీ తప్పు చేసి దొరికితే మరి ఖచ్చితంగా ఒక అడ్డగోలు వాదన తెర మీదకి వస్తుందిగా. సో ఆ క్రమంలో వాళ్ళు తీసుకొచ్చిన వాదన ఏంటంటే ఇదిగోండి, ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి, తాను తీసుకున్న గోతులో తానే పడ్డ సీఎం చంద్రబాబు, శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు, వాటిపై ప్రపంచవ్యాప్తంగా నిప్పులు చెరిగిన భక్తులు. ప్రపంచవ్యాప్తంగా నిప్పులు చెరిగారంట భక్తులు. నిన్నంతా పాపం ఖాళీగా ఉండి చాట్లో నిప్పులు వేసుకొని ఇలా చెరిగారంట. వీళ్ళు రాతలు, వీళ్ళు రాజకీయ లబ్ధికి శ్రీవారికి అపచారం చేస్తారా అంటూ ఆగ్రహం. సో వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చిన వాదన ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే జూలై 12వ తేదీన వీళ్ళు నెయ్యి ఇచ్చారు టెస్ట్కి, అప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది కదా, కాబట్టి ఆ పాపం పుణ్యం టీడీపీదే అనేది వీళ్ళ వాదన. కానీ ఈ గ్యాప్లో అంటే జూన్లో అధికారంలోకి వచ్చాక జూలై 12 మధ్యలో ఏమీ కొత్తగా టెండర్లు వేయలేదుగా, కొత్తగా నెయ్యి సప్లై మార్చలేదుగా, నెయ్యి సప్లైని మార్చలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ అసలు గత 5 ఏళ్లలో లడ్డు నాణ్యత ఎలా ఉంది, రుచి ఎలా ఉంది అనేది మీకు నాకు అందరికీ తెలుసు. అదే సమాధానం. దీని అంతటికీ సమాధానం తప్పు చేశారా ఒప్పు చేశారా ఇదంతా మనం ఆలోచించక్కర్లా. మనకు సమాధానం ఏంటంటే గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు నాణ్యత ఎలా ఉంది, రుచి ఎలా ఉంది అనేది చూస్తే చాలు. ఆ నాణ్యత, రుచి నాకు తెలిసి ఎవరికీ నచ్చలేదు గత 5 ఏళ్ళు. ఎందుకంటే తిరుమల లడ్డు అంటేనే ఒక ప్రత్యేకం. దాన్ని గత 5 ఏళ్లలో నాణ్యత లేదు, రుచి లేదనేది వాస్తవం. సో ఎందుకు లేదు అంటే వాళ్ళు నెయ్యి మార్చారు. ఎందుకు మార్చారంటే ఇదిగో ఆ నెయ్యిలో ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళ వాదన ఏంటంటే జూలైలో జరిగింది అని. జూలైలో జరిగినా సరే గతంలో వీళ్ళు చేసిన పాపాలను మరి ఇప్పుడు బయటకు వస్తాయి కొన్ని, ఇప్పుడు బయటకు రావచ్చు, ఆ తర్వాత బయటకు రావచ్చు. అవన్నీ కూడా గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులే కదా. ఇప్పుడు వీళ్ళన్నా 5 ఏళ్లలో టెస్ట్ చేయించలేదుగా, రిపోర్ట్స్ బయటకు రాలేదుగా. మరి గత 5 ఏళ్లలో వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఎప్పుడైనా టెస్ట్ చేయించారా, రిపోర్ట్లు బయటకు తీసుకొచ్చారా? సో వీళ్ళు టెస్ట్ చేయించలేదు కాబట్టి వీళ్ళు వాడిన నెయ్యి మీద అనుమానం వచ్చి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం టెస్ట్ చేయించింది.
అదొకటి. అయితే మనం ఇక్కడ అనుమానించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు బయటపెట్టలా? జూలై 23న నివేదిక వచ్చింది ఎన్డీడీబీ రిపోర్టు. ఇది సెప్టెంబర్ 19, 20 దాదాపుగా 2 నెలలు ఎందుకు బయటపెట్టలేదు అనేది మనం ఖచ్చితంగా అనుమానించాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు ఇది ఉందో చూసారా, ఈ ఆవు నెయ్యి ఆవు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెలు అంటున్నారు చూసారా, ఇవి విపరీతమైన రేట్ ఎక్కువ, విపరీతమైన డిమాండ్ వీటికి. ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్, చేప నూనెకి, పంది కొవ్వుకి, ఆవు కొవ్వుకి డిమాండ్ ఎక్కువ, రేటు కూడా బాగా ఎక్కువ. మరి వీళ్ళు సప్లై చేసే 450 రూపాయల నెయ్యిలో, కేజీ 450 రూపాయల నెయ్యిలో ఇన్ని ఎలా కలుపుతారు అనేది కూడా మనం అనుమానించాలి. అది మనకు మైండ్లో మెదలాల్సిన ప్రశ్నలు. జూలైలో వచ్చిన నివేదిక సెప్టెంబర్ వరకు ఎందుకు బయటపెట్టాల ఈ ప్రభుత్వం? ఒకటి, వాళ్ళు నిజంగా జంతు కొవ్వు, ఆవు కొవ్వు ఇదంతా కలిపితే అది బాగా రేటు ఎక్కువ కదా, అవి అంత రేటు వీళ్ళు ఎందుకు కలిపారు? కావాలని అపవిత్రం చేశారా? ఇదంతా కూడా అనుమానాలు. ఇవన్నీ కూడా దేవుడికే తెలియాలి నిజాలు. ఇవి వాళ్ళు నిజం చెప్పరు, వీళ్ళు నిజం చెప్పరు, మనం డెప్త్గా వెళ్ళలేము అంతకుమించి. ఎందుకంటే తిరుమల శ్రీవారు సంబంధించి కాబట్టి మనం ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకున్న ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మాత్రమే మనం నమ్మాలి. ఎందుకంటే ఎన్డీడీబీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ ల్యాబొరేటరీ కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు బీఫ్ టాలో లార్డ్. అది మాత్రం నమ్మాలి అనుకుంటే మాత్రం కలిపినట్టు వాస్తవం నెయ్యిలో. మరి కలిపిందంతా కూడా కాస్ట్ ఎక్కువ, అది ఇది. సో ఈ విషయంలో మనం అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు. సో ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం, వేరే టాపిక్ మాట్లాడదాం. 5 లక్షల మందికి ఉపాధి. 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల లక్ష్యం ఇది. ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ, నూతనంగా కృత్రిమ మీద డ్రోన్ విధానాల రూపకల్పన, ప్రతి జిల్లాకు ఒక్కో గుర్తింపు తెచ్చేలా కసరత్తు. ఇదిగోండి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారంట. అది ప్రభుత్వం టార్గెట్ అన్నమాట. విశాఖపట్నంలో ఐటీ, జీసీసీ డేటా సెంటర్లు అంట. తిరుపతిలో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ అంట. అలాగే నెల్లూరు క్రిస్ సిటీ, అచ్యుతాపురం, అనకాపల్లిలో సెమీ కండక్టర్ల తయారీ అంట. అనంతపురంలో ఈవీ హబ్, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు అంట. కర్నూలులో డ్రోన్ పార్కు, రోబోటిక్స్ అంట. శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ గృహోపకరణాలంట. కొప్పర్తిలో టెలికాం, సీసీ కెమెరాలు, సెటప్ బాక్సులు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తయారీ అంట. ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారనమాట. వాటమి తర్వాత జగన్ ఏం మారలేదు, ప్రజల అభిప్రాయాలు ఆయనకు రుచించవు, అందుకే వైకాపాను వీడా, జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వాటమి తర్వాత నాయకులను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను 22న జనసేనలోకి, పవన్ కళ్యాణ్తో ఇద్దరు విడివిడిగా భేటీ. నేను ఒక మాట చెప్తా, అవుట్ ఆఫ్ దిస్, దీనికి సంబంధం లేకుండా నేను ఒక మాట చెప్తా. అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు వర్తించేలా ఉండాలి. రాజకీయ పార్టీలు అన్నాక అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు వస్తుంటారు పార్టీల్లో జాయిన్ అవ్వడానికి. అయితే ఆ పార్టీ అధ్యక్షులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని. చాలా డేంజర్. నేను అంతకుమించి ఓపెన్గా ఇంకేం చెప్పలేను. చాలా డేంజరస్ పొలిటీషియన్స్ చేరుతున్నారు, పార్టీలు మారుతున్నారు. ఖచ్చితంగా పార్టీలో ఉన్న అంతర్గత స్ట్రక్చర్, వ్యవస్థ దెబ్బతీసే అవకాశం ఉంది. నోట్ మై వర్డ్స్. అంతర్గత వ్యవస్థ, అంతర్గత స్ట్రక్చర్ దెబ్బతినే అవకాశం అయితే ఉంది. జనసేన పార్టీకి ముప్పు అయితే ఉందని నేను చెప్పగలను. ఇంకా ఎవరిష్టం వాళ్ళదే. ఈవెన్ ఆయన అంటే ఏ పార్టీలో అయినా పార్టీలోకి నాయకులు వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. శ్రీవారి లడ్డూలో గొడ్డు, పందికొవ్వులు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ చేసించిన పరీక్షల్లో వెళ్ళడని చెప్పి ఈయన అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు బయటకు తెచ్చారనమాట. సరే, ఆ టాపిక్ ఇంక వదిలేద్దాం. తర్వాత 3 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు, గ్రామాల్లో ఇంకా మిగిలిన 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు, పనుల నిర్వహణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలి. జల్ జీవన్ మిషన్పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. 3 ఏళ్లలో అంటే 2020 నాటికి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని. ఏంటో 3 సంవత్సరాల్లోనేమో ప్రతి ఇంటికి కుళాయి, 5 సంవత్సరాల్లోనేమో 5 లక్షల మందికి ఉద్యోగాలు. ఇవన్నీ చదువుతుంటే మనం గాలిలో మేడలు కట్టుకొని ఆ మేడల్లో తేలుతున్నట్టు ఉంది కదా. అలాగే తేలుదాం, హోప్, ఆశిద్దాం, ఆశపడదాం, కోరుకుందాం, అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం.
ప్రతి ఇంటికి కుళాయి 28 లక్షల ఇళ్ళ కుళాయి కలెక్షన్లు 3 ఏళ్లలో. చాలా మంచి ప్రాజెక్ట్ చేయండి. హ్యాపీ నెస్ట్కు మళ్ళీ టెండర్లు త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం. ఇంకా అందుబాటులో 190 ఫ్లాట్లు. వాటిలో వైకాపా హయాంలో బుకింగ్ రద్దు చేసుకుని 177. వాటిని కొన్నాళ్ళ తర్వాత వేలంలో విక్రయించాలని సిఆర్డీఏ యోచన. బుకింగ్ రద్దు చేసుకొని వారికి 2018లో నిర్ణయించిన ధరలకే ఫ్లాట్లు. ఓకే. తర్వాత విజయవాడలోనే 70 ఎకరాల ఆక్రమణ. బుడమేరుపై కార్యాచరణకు సిద్ధం అధికారులతో మంత్రి నిమ్మల. సో బుడమేరు ఆక్రమణల తొలగింపులో భాగంగా ఓన్లీ విజయవాడ నగరంలోనే 70 ఎకరాల ఆక్రమణ ఉందంట. 3051 అక్రమ నిర్మాణాలు ఉన్నాయంట. మరి 3051 అక్రమ నిర్మాణాలను ఏం చేస్తారు? తొలగిస్తే చాలా కాంట్రవర్సీ అవుద్ది. ఎక్కువగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళల్లో కొంతమంది బాగా సంపాదించుకొని బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిరుపేదలు ఉన్నారు. సో ప్రభుత్వం ఆ బుడమేరు ఆక్రమణల జోలికి వెళ్తే మాత్రం చాలా పెద్ద గొడవ జరుగుద్ది. ఆ ఏరియా మొత్తం చాలా డేంజరస్. మరి వీళ్ళు ఏం చేస్తారని చూడాలి. సో ఎంత మేరకు వాళ్ళను ఒప్పించగలరు, ఎంత మేరకు ఆక్రమణలు తొలగించగలరు అనేది చూడాలి. విశాఖ ఉక్కుకు 500 కోట్లు మంజూరు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పలు ఆంక్షలతో 500 కోట్లు మంజూరు చేసినట్టు సమాచారం. వాటిని ప్రధానంగా చట్టబద్ధమైన చెల్లింపులకు వినియోగించాలని ఓ జాబితాను విడుదల చేసినట్టు తెలిసింది. 500 కోట్లు ఏ మూలకు వస్తుందండి? 3000 కోట్లు ఇవ్వచ్చు కదా. 3000 కోట్ల నుంచి 5000 కోట్లు ఇవ్వండి, ముడి సరుకు తెచ్చుకుంటారు. బ్లాస్ట్ ఫర్నిష్లు 3 ఉంటే 2 క్లోజ్ అయిపోయినాయి, 1 రన్ అవుతుంది. కనీసం 2 రన్ అయితే వాటికి ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి. కనీసం 5000 కోట్లు ఇస్తే బెటర్. తర్వాత 24 గంటలు ఆన్లైన్ ఇసుక బుకింగ్కు అవకాశం ఉండాలి. పారదర్శకతకు పెద్దపీట వేయాలి. వాగులు వంకల నుంచి తీసుకెళ్లే గ్రామీణులను ఇబ్బంది పెట్టొద్దు. సీఎం చంద్రబాబు ఆదేశం. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఆవిష్కరణ. సో 24 గంటలు కూడా మనం ఇసుక బుక్ చేసుకోవచ్చు అంట, ఎప్పుడైనా పోర్టల్లోకి ఆన్లైన్లోకి వెళ్ళి. తర్వాత మాజీ మంత్రి రజని 2.20 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఎస్పీ జాషువా 10 లక్షలు, రజని 2 కోట్లు తీసుకున్నారు. హోంమంత్రి అనితకు స్టోన్ క్రషర్ వ్యాపారి ఫిర్యాదు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపారి నల్లపనేని చలపతి ఫిర్యాదు చేశారు. మంత్రిగా పనిచేసినప్పుడు రజని, ఆమె మరిది విడుదల గోపి, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తనను భయపెట్టి బలవంతంగా 2,20,00,000 వసూలు చేశారంట. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనక బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వ్యవస్థలతో పంపించి డబ్బులు అలా అక్రమంగా వసూలు చేశారంట. ఏంటో అసలు ఇన్ని తప్పులు ఎలా చేస్తారండి? ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని తప్పులు ఎలా చేస్తారు? ఎన్నెన్ని తప్పులు బయటకు వస్తున్నాయో. వీళ్ళు ఇంతకంటే దారుణాలు చేయరు, ఇంతకన్నా తప్పులు చేయరు అని అనుకున్న ప్రతిసారి కూడా కొత్తవి తెర మీదకి వస్తున్నాయి. అమ్మో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత పుణ్యం చేసుకుందో, అధికార మార్పిడి జరిగింది. సరే వీళ్ళేం ఉద్ధరిస్తారో ఏంటో తర్వాత, కానీ అధికార మార్పిడి జరిగితే మంచి పని జరిగిందో అనుకోవచ్చు. ఆ తిరుపతి లడ్డూలను అపవిత్రం చేశారు, ఇది ఒకటి. శ్రీవారి లడ్డూలో ఇదంతా ఓకే. ఆ 4 ట్యాంకర్లు నెయ్యిపోయి అనుమానం, పరీక్షించగా కల్తీ ఉన్నట్టు ఊరు పేరు లేని సంస్థకు నెయ్యి సరఫరా ఎందుకు కట్టబెట్టారు? ఇదిగోండి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నందిని నెయ్యి అనేది చాలా కీలకం. ఎప్పుడూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా నందిని నెయ్యి వాడతారు తిరుమల లడ్డూల తయారీలో. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే దాన్ని మార్చారు. నందిని నెయ్యి కాకుండా వేరే సంస్థలకు ఇచ్చారు. అదే అక్కడ వైసీపీ చేసిన తప్పు. అసలు ఎందుకు మార్చారు? అసలు మార్చాల్సిన అవసరం ఏముంది? రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా నెయ్యి సరఫరాదారులను మార్చలా. నందిని నెయ్యి అంటే క్వాలిటీ కాబట్టి, నమ్మకం కాబట్టి దాన్నే వాడారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక మార్చారు. అక్కడ జరిగింది తప్పు. ఇదిగోండి 15 ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నెయ్యిని కొనుగోలు చేసిన తీతిదే 2023 ఫిబ్రవరిలో మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ నుంచి 10 లక్షల కిలోల నెయ్యిని ఎందుకు కొన్నది? ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్కు నెయ్యి సరఫరా ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? వీరు సరఫరా చేసిన నెయ్యి నాణ్యతను ప్రభుత్వ ల్యాబ్లో ఎందుకు పరీక్షించలేదు? అనుకూలమైన నివేదిక కోసం థర్డ్ పార్టీ ప్రైవేట్ ల్యాబుల్ని అప్పటి ఈవో ధర్మారెడ్డి ఎంచుకున్నది నిజం కాదా అని నిలదీశారు.
ఇదిగోండి. అసలు ఊరుకోకూడదు. అందులో నిజంగా అది నిజమైతే ఊరుకోకూడదు. ఏమంటే తిరుమల కోట్లాది మంది భక్తుల చేత బలవంతంగా పంది కొవ్వు ఆవు కొవ్వు తినిపిస్తారా తెలియకుండానా? ఎంత అపచారం అండి. కల్తీనైపోయి తితిదేలు ప్రకంపనలు, వివరాల సేకరణలో ఇంటెలిజెన్స్ విజిలెన్స్, కమిషన్ల కక్కుర్తోనే నాశరకం నెయ్యి. తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ ధ్వజం. సిబిఐ విచారణ అయినా సరే అదంతా కూడా సంవత్సరాలు వెళ్ళిపోద్ది తప్ప ఏమి అంటే వాస్తవాలు బయటకు రావు. సిబిఐ విచారణకి ఇవ్వాలి, సిబిఐ విచారణకి అవ్వాలి అంటారు, కానీ ఇచ్చినా సరే వాస్తవాలు బయటకు వస్తాయని నమ్మకం ఉందా? జత్వానీ ఐక్లౌడ్లోకి చొరబాటు. యాపిల్ ఐడి ఉపయోగించి ఐఫోన్ యాక్సెస్ చేశారంట. ఇప్పుడు యాపిల్ ఫోన్లు వాడుతున్నప్పుడు ఐక్లౌడ్ అని ఉంటుంది. ఐక్లౌడ్లోకి మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవ్వగలం. సో అలా బలవంతంగా జత్వానీ చేత ఫిబ్రవరి 7వ తేదీ ఒకసారి, ఫిబ్రవరి 20న ఒకసారి ఆమె ఐడి ఆమె పాస్వర్డ్లు తీసుకొని ఆమె యాపిల్ మొత్తం ఐక్లౌడ్ని మొత్తం యాక్సెస్ చేశారంట. అంటే పర్సనల్స్ అన్నీ ఉంటాయి, వ్యక్తిగత సమాచారం అంతా ఐక్లౌడ్లో ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, ఇంకేమైనా డాక్యుమెంట్స్ దానిలో ఉంటాయి. అవన్నీ కూడా పోలీసులు చొరబాటై తీసుకున్నారంట బలవంతంగా. మాపై అత్యంత క్రూరమైన దాడి, మానసికంగా శారీరకంగా హింసించారు హోంమంత్రి అనితకు నటి జత్వానీ ఫిర్యాదు. అమ్మ తల్లి 20 రోజులు అవుతుంది వచ్చి, ఏమైనా అంటే మళ్ళీ కొంతమంది బాధపడతారు, కానీ 20 రోజులైంది. రకరకాల ఫిర్యాదులు చేస్తున్నాం, రకరకాల ఆరోపణలు చేస్తున్నాం, ఇంకా ఏమైంది? అన్ని రకాల ఫిర్యాదులు ఇచ్చేసి ఇంకెళ్ళిపో రాష్ట్రం నుంచి. నీ దాపికి తప్ప వేరేదేది లేదు మా రాష్ట్రంలో. వైకాపా ప్రభుత్వ హయాంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులపై క్రూరమైన దాడి జరిగిందని ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ వాపోయారు. తమపై అక్రమ కేసు బనాయించి మానసికంగా శారీరకంగా హింసించారని, బ్యాంకు ఖాతాలని సీజ్ చేయించి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ఆవేదన చెందారు. వీటన్నింటి వెనుక అత్యున్నత స్థాయి వ్యక్తులు ఉన్నారని, ఇలాంటి అన్యాయం మరే మహిళకు వారి కుటుంబానికి జరగకూడదని అన్నారు. జత్వానీ ఆమె తల్లిదండ్రులు గురువారం రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఇంకా ఎన్ని రోజులు జరుగుద్ది ఇష్యూ? ఆమె కంప్లైంట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కంప్లైంట్స్ మీద విచారం జరుగుతుందిగా, ఇంక వదిలేయచ్చుగా. ఇంకా కంప్లైంట్స్ రోజు కలవడం, వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం, కంప్లైంట్స్ ఇవ్వడం, ఇష్యూ సాగడం తప్ప ఏమో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండే కొద్దీ కొత్త అనుమానాలు వస్తాయి, కావాలని చేస్తున్నారేమో అని. హోంమంత్రి అనిత గారికి చాలా పనులు ఉన్నాయి, వేరే పనులు చాలా ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు ఆగిపోయినాయి. చేయండి. కోర్టులో కేసు పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టులో, అది సాల్వ్ చేయండి. ఆ 95,000 మందిని కూడా ఊపిరిపోయండి, వాళ్ళ ఆశల మీద ఊపిరిపోయండి. ఆ పని ఉంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. గంజాయి అరికట్టండి. అవన్నీ వదిలేసి రోజు జత్వానీ కేసు చిరాకు వస్తుంది. అర్హులందరికీ పింఛన్లు, మార్గదర్శకాల రూపకల్పనకు మంత్రులతో కమిటీ. సో పింఛన్లు అంటే అనర్హులను తొలగిస్తారు, అర్హులకు ఇస్తారు, మంచిదే. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. అంబటి సోదరుడి అక్రమాల మేడ, గుంటూరులో అనుమతులు లేకుండా అపార్ట్మెంట్ నిర్మాణం, అన్న అధికారంతో రెచ్చిపోయిన మురళీకృష్ణ. గుంటూరు పట్టాపురంలో నిర్మాణంలో ఉన్న అంబటి మురళీకృష్ణకు చెందిన అపార్ట్మెంట్. చూడండి ఎంత పెద్ద అపార్ట్మెంట్, అనుమతులు లేకుండా కట్టాడంటే. ఇంత పెద్ద అపార్ట్మెంట్ అనుమతులు లేకుండా కట్టాడంట అయ్యా. వాటమి తర్వాత జగన్ ఏం మారలేదు, అందుకే వైకాపాను వీడే. ఎన్నెన్నో చెప్తారు. ఇదిగోండి, కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం, గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయని భర్తీ ప్రక్రియ. ఇదిగో కానిస్టేబుల్ అభ్యర్థులు 95,000 మంది ఉన్నారు, పరీక్ష పాస్ అయిన వాళ్ళు. వీళ్ళ భవిష్యత్తు ఏంటో తేల్చండి. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఈనాడు సాక్షికి వెళ్తే, సాక్షి మంచి ఎక్కడ అంతా మోసమే, అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగ, పాలనలో ఘోరమైన వైఫల్యం, రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులకు మోసమే, సూపర్ 6 హామీలను అటకెక్కించి రెడ్ బుక్ పాలన, కుట్రలు, అరాచకం, దాడులు, వైఫల్యాలు. ఇది బాబు సర్కారు 100 రోజుల ట్రాక్ రికార్డు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలన. జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా? ఇది మోసం కాదా బాబు అని నిలదీస్తున్న కోట్లాది ప్రజానీకం అని వీళ్ళు. ఇదిగో సూపర్ 6 హామీలేమీ అమలు చేయలేదు అని ఇచ్చారు. సూపర్ 6 హామీలు ఇస్తూ 87% హామీలు 100 రోజుల్లోనే అమలు. ఇది ఒక అబద్ధం, పక్కా అబద్ధం ఇది. ఎందుకంటే వీళ్ళేం రాసుకున్నారు? నాడు తొలి క్యాబినెట్లోనే అనేక నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన, దేశానికి కాదు బాబు, ప్రపంచానికి ఆదర్శం మీరు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించిన జననేత. అందుకే జనం 11 సీట్లు ఇచ్చారు, మీరు అన్ని భావించారు కాబట్టే.
అప్పట్లో ఉద్యోగులకు జూలై నుంచి 27% మధ్యంతర భృతి. అందుకే ఉద్యోగులు 2 చేతులు 2 కాళ్ళు వాళ్ళకున్న అన్ని పార్టులతో కూడా ఓడించారు. ఉద్యోగులకు 27 జూలై నుంచి 27% మధ్యంతర భృతి అని వీళ్ళేమో పొగుడుకుంటారు వీళ్ళకి అది ఇచ్చాము ఇది ఇచ్చామని. ఉద్యోగులేమో వాళ్ళకున్న అన్ని అవయవాలను వాడి ప్రభుత్వాన్ని కూలదోశారు. ప్రభుత్వ ఉద్యోగులు 2019 అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు. ఇది కరెక్ట్. 2019 అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు. కానీ ఇది అధికారంలోకి వచ్చిన 100 రోజులు కాదు. అక్టోబర్ అంటే 120వ రోజు 130వ రోజు. వీళ్ళు అధికారంలోకి వచ్చింది మే 30వ తేదీన 2019. సెప్టెంబర్ 5వ తేదీకి 100 రోజులు పూర్తయింది. ఆ మధ్యలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. అది వాస్తవం. రైతు భరోసా అక్టోబర్లో ఇచ్చారు. అమ్మఒడేమో జనవరి 2020లో ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత ఆగస్టు 2020లో ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన మార్చి 2020లో ఇచ్చారు. మరి ఏ పథకం ఇచ్చారు తొలి 100 రోజుల్లో? ఏ పథకము ఇవ్వలా. తొలి 100 రోజుల్లో వీళ్ళు చేసింది ఏంటంటే ఆశా వర్కర్లు వాళ్ళకి వేతనం పెంచారు. 7,000 ఉన్నది 10,000 చేశారు. అలాగే సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే వాలంటీర్ల నియామకం చేపట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. అన్ని శాఖల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు తొలి 100 రోజుల్లో చేసింది అది. అంతే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం వీళ్ళు కూడా అమలు చేయలేదు. కాకపోతే క్యాబినెట్లో చర్చించారు. క్యాబినెట్లో సంక్షేమ పథకాల మీద చర్చించారు. అలాగే తొలి 100 రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించారు సంక్షేమ పథకాల కోసం. వీళ్ళు చేసింది అది. అంతే తప్ప సంక్షేమ పథకాలను అమలు చేయాలి. నేరుగా డబ్బులు అయితే ఇవ్వలేదు తొలి 100 రోజుల్లో. తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కదం తొక్కిన విద్యార్థి లోకం. తిరుపతిలో భారీ ర్యాలీలు మానవహారాలు. భారీ అని అంటే ఎంతమంది ఉండాలి తెలుసా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 80 మంది ఉన్నారు. ఈ ఫోటోలో 80 మంది ఉన్నారు. మరి దాన్ని భారీ ర్యాలీ అని ఎలా అంటారు? సరే ఏదైనా వాళ్ళ ఇష్టంలే. కానీ తర్వాత సాయం స్వాహ వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న సరుకులను నొక్కేస్తున్న టీడీపీ నేతలు. దాతలు అందజేసిన వాటికి కవర్లు మార్చి టీడీపీ ఇస్తున్నట్టుగా బిల్డప్. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్ద మహిళల ఆగ్రహం అని రాసుకొచ్చారనమాట. ఇలాంటి వెరైటీ వార్తలన్నీ ఇళ్ళకే దొరుకుతాయి. ప్రజల సొమ్ముతో రామోజీ సంస్మరణ. రామోజీరావు అంటే నేను ఇక్కడ రామోజీరావు సంస్మరణ సభకు ప్రభుత్వ ఖజానా నుంచి 10 కోట్లు ఖర్చు, సభ నిర్వహణకు 5 కోట్లు, ప్రభుత్వ యాడ్స్ ఇతర ఖర్చులకు 5 కోట్లు, బడ్జెట్ విడుదలకు ఆమోదం అని ఇచ్చారు. యాక్చువల్లీ నిన్న జీవో రిలీజ్ అయింది. ఆ జీవోలో 4,28,00,000 విడుదల చేసినట్టు జీవో ఇచ్చారు. మరి వీళ్ళు 10 కోట్లని రాశారు ఏంటో. నిన్న జీవో చదివితే 4,28,00,000 ఉంది. తర్వాత ఇంటింటికి బాబు ఫోటో స్టిక్కర్లు. 100 రోజుల పాలనపై నేటి నుంచి సచివాలయాల ఉద్యోగులు కరపత్రాలు పంపిణీ బాధ్యతలు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహణ. ఇంటింటికి స్టిక్కర్లా? ఇంటింటికి ఫోటోలు స్టిక్కర్లు ఇటువంటి దరిద్రపు అలవాట్లు గత వైసీపీ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం చెయ్యకపోతే మంచిది. వీళ్ళు 100 రోజులకే ఇంటికి స్టిక్కర్లు అంటించేస్తే 200 రోజులకి ఏం చేస్తారు? సంవత్సరంకి ఏం చేస్తారు? 2 సంవత్సరాలకి ఏం చేస్తారు? 500 రోజులకి ఏం చేస్తారు? అప్పుడు ఇల్లంతా స్టిక్కర్లు పెడతారేమో ఇల్లు. వామో 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ప్రతి ఇంటికి స్టిక్కర్ మొత్తం స్టిక్కర్లు ఉంటాయి. వద్దు బాబు, స్టిక్కర్ల జోలికి వెళ్ళొద్దు బాబుగారు స్టిక్కర్ల జోలికి వెళ్ళొద్దు, మంచిది కాదు. స్టిక్కర్లు చూస్తేనే ఓట్లు వేస్తారనేది వద్దు. రంగుల జోలికి వెళ్ళొద్దు, స్టిక్కర్ల జోలికి వెళ్ళొద్దు, మంచిది కాదు. గత ప్రభుత్వం అలాగే విర్రవేగింది, డబ్బులు వృధా చేసుకుంది. పింఛన్లు పొందుతున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారు. అనర్హుల గుర్తింపునకు మంత్రుల సబ్ కమిటీ సెర్ప్ కార్యాలయాలపై సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయం. ప్రస్తుత పింఛన్ల మంజూరు ప్రక్రియలో లోపాలున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. సో పింఛన్లలో కొంతమంది నేరేస్తారు. తర్వాత జానీ మాస్టర్ గోవా వెళ్ళిపోయాడంట. మాస్టర్ అన్నీ తిరిగి గోవా వెళ్ళాడు. గోవాలో దొరికాడు, అరెస్ట్ చేశారు. ఫోక్సో కేసు, నాన్ బెయిలబుల్ కేసు. తర్వాత నా హత్యకు భారత్ కుట్ర తన ఇది చెప్తున్నారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రిపై ఎఫ్ఐఆర్. రాహుల్ గాంధీ అతిపెద్ద ఉగ్రవాదం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్పై కర్ణాటకలో కేసు నమోదైంది. కాశ్మీర్లో యువ వికాసం. జమ్మూ కాశ్మీర్లో యువత ఇక నిస్సహాయులు కాదని, వారిలో సాధికారత మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఓకే, ఇవన్నీ సాక్షిల వార్తలు. ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పుకున్నాము. తర్వాత జత్వానీ ఐఫోన్లో హ్యాక్, గత ప్రభుత్వ పోలీసుల నిర్వాహకం, దుబాయ్ హ్యాకర్ను తీసుకొచ్చినట్టు సందేహాలు, తాజాగా సంచలన విషయాలు వెలుగులోకని బయటకు వచ్చిందనమాట.
అరెస్ట్ చేశాక 5 మొబైల్ ఫోన్లు స్వాధీనము, సజ్జన్ను కాపాడేందుకే ఆధారాలు చెరిపేసే యత్నము, పాస్వర్డ్లు చెప్పాలని ఒత్తిడి, వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిను, యాపిల్ నుంచి జత్వాని మెయిల్కి మెసేజ్లు, నివేదికలో నా డీజీపీ పేరు, ఆయన అనుమతితోనే ముంబైకి విశాల్గున్ని అని జత్వాని కేసు ఒకటి వచ్చింది. తర్వాత ప్రజా పోలీసింగ్ మా లక్ష్యం, మా సిబ్బంది నియామకం, టెక్నాలజీకి ప్రాధాన్యం, ప్రతి జిల్లాకు సైబర్ స్టేషను, కమాండ్ కంట్రోలు, గంజాయిని కూకటి వేళ్లతో పెగిలించి వేస్తాం, మహిళల రక్షణ, నేరస్తులకు శిక్షపై ప్రత్యేక దృష్టి, అక్రమ అరెస్టులు చెయ్యం, తప్పుడు కేసులు పెట్టడం, కాదంబరి జత్వాని కేసులో అరెస్టులు ఉంటాయి, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం అని హోంమంత్రి అనిత గారు ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పారన్నమాట. తర్వాత వైసీపీకి బాలినేని ఉదయభాను గుడ్ బై, జగన్కి షాక్ ఇచ్చిన సన్నిహితులు పవన్తో వేరువేరుగా భేటీ, పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటా అక్టోబర్ 4న జనసేనలో చేరతా, పార్టీలోకి వచ్చేందుకు ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ, వైసీపీలో నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులున్నాయి, జగన్ విశ్వసనీయత బూటకం, నమ్మిన నేతలను వంచారు బాలినేని, వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది, మనసుకు కష్టం కలిగించేందుకే వీడే 22వ తేదీన జనసేనలో చేరుతున్న ఉదయభాను. సో సామినేని ఉదయభాను గారు ఎల్లుండి జనసేనలో చేరుతున్నారంట. అక్టోబర్ 4వ తేదీన బాలినేని గారు జనసేన పార్టీలో చేరుతున్నారంట. ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంట. అంటే ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు, తాటిపత్రి చంద్రశేఖర్ గారు అండ్ దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళిద్దరూ కూడా వైసీపీలోకి రావడానికి రెడీ అని చెప్పి బాలినేని గారు చెప్తున్నారు. వాళ్ళ గురించి వీళ్ళు చెప్పడం, వాళ్ళు ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు ఎలా వస్తారు అందులోకి? బూచేపల్లి వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితులు. ఏమో వైఎస్ ఫ్యామిలీ వాళ్ళందరూ మారిపోతున్నారులే కానీ. సో చూద్దాం. వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తి ఉచితం, వ్యక్తిగత అవసరాల పేరు తీసుకొని బిజినెస్ చేసుకుంటారు. వాగులు వంకల నుంచి సమీప ప్రాంతాల ప్రజలు తీసుకెళ్లొచ్చు ముఖ్యమంత్రి, వారిని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు, ఇదే సమయంలో అక్రమ రవాణా చెక్కు విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలి, ఇసుక పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం. తర్వాత నేటి నుంచే ఇది మంచి ప్రభుత్వం, వారం పాటు నిర్వహణ, 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లోకి తీసుకున్న జనహిత నిర్ణయాలు వెల్లడి, రోజుకో గ్రామానికి ఎమ్మెల్యేలు ఎంపీలు, నేడు ప్రకాశంలో పాల్గొనున్న సీఎం, వాతావరణం బాగోక సిక్కోలు టూర్ రద్దు. సో ఇవాళ నుంచి వారం రోజుల పాటు ఇంటింటికి వెళ్తారంట. అమరావతిలో మెగా వాకింగ్ ట్రాక్, అమరావతిలో పెద్ద వాకింగ్ ట్రాక్ కడుతున్నారంటండి. జల్ జీవన్లో 4,500 కోట్లు దోపిడీ, గత ప్రభుత్వ హయాంలో నొక్కేశారు, కాగితాలపై మాత్రమే కుళాయిలని 4,500 కోట్లు దోపిడీ జరిగిందంట గత ప్రభుత్వంలో, అదొకటి రాశారు. తర్వాత బలవంతంగా 2.20 కోట్లు వసూలు చేశారు, ఆమె పిఏ 5 కోట్లు డిమాండ్ చేశారు, మా వల్ల కాదన్నందుకు విజిలెన్స్ ఎస్పీ జాషువా వచ్చారు, 50 కోట్లు ఫైన్ అన్నారు, తర్వాత ఫోన్ చేసి ఎమ్మెల్యేని కలవమన్నారు, రజనీ మరిది 2.20 కోట్లు వసూలు చేశారు, వారి నుంచి మాకు రక్షణ కల్పించండి, మా సొమ్ములు మాకు ఇప్పించండి, హోంమంత్రికి లిఖితపూర్వక ఫిర్యాదు, విచారణకు ఆదేశించిన అనిత అని చెప్పి రజనీ గారు లీలలు బయటకు వచ్చాయి, అది ఇచ్చారనమాట. తర్వాత రఘురామ కేసులో విచారణ వేగవంతం, ఎట్టకాలకు కొలికి వచ్చిన దర్యాప్తు, త్వరలోనే అరెస్టులు ప్రారంభం. సో రఘురామ కేసులో విచారణ జరుగుతుందంట, స్పీడ్ అయిందంట. ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు అనమాట. సో ఇక లేట్ అవుతుంది, ఆపేద్దాం. ఆంధ్రప్రభలో కూడా ఇవే ఉన్నాయి, వేరే అంశాలు ఏమీ లేవు. సో ఈ రోజుకి ఈ 3 అంశాలతో, ఈ 3 పత్రికలతో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.